హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ దేవాలయంలో సుమారు 700 సంవత్సరాల నుండి కూడా ఒక అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంది. అయితే ఆ దేవాలయం ఎక్కడుంది, దాన్ని ఎవరు నిర్మించారు అనే పూర్తి డీటెయిల్స్ అయితే ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. మొదటిసారి వీడియో చూస్తున్నారు తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్న ఈ చారిత్రాత్మకమైన మరియు పురాతనమైన శ్రీ సీతారాముల దేవస్థానం తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఉంది. ఈ దేవాలయం కాకతీయుల కాలంలో కాకతీయుల చివరి రాజైనటువంటి ప్రతాపరుద్రుడు క్రీస్తు శకం 1314 సంవత్సరంలో నిర్మింపజేశాడని ఆలయంలోని ఒక గంట మీద రాసిన శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే, ఈ దేవాలయాన్ని నిర్మించిన సందర్భంలో గర్భాలయంలో ఒక నందదీపాన్ని వెలిగించారు. ఆ అఖండ దీపం ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంది. దేవాలయాల్లో నిర్వహించే పూజలను బట్టి ఆయా ప్రాంతాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయాన్ని నిర్మించిన సమయంలో ఆ కాలంలో ప్రజల నుండి పన్నుల రూపేణ వసూలు చేసిన సొమ్ములో కొంత మొత్తాన్ని ఈ దేవాలయ దీపారాధన కోసం సమకూర్చేవారట. అయితే రాజుల కాలం అంతరించిపోయిన తర్వాత గ్రామంలో కొంతమంది దాతలు ముందుకు వచ్చి ఈ దేవాలయానికి నూనెను సమకూరుస్తున్నారు. అయితే ప్రస్తుతం గంభీరావుపేటకు చెందిన అయిత రాములు ప్రమీల దంపతులు తాము జీవించి ఉన్నంతకాలం దేవాలయానికి నూనెను అందిస్తామని స్వామివారికి నమస్కరించుకున్నారని తెలుస్తుంది. ఇది ఆలయ ముఖ మంటపం రాతి స్తంభాల మధ్య అత్యంత అద్భుతంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది దేవాలయానికి సంబంధించిన చరిత్ర. గర్భాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారు, ఈ నందదీపం కూడా ఈ గర్భాలయంలోనే ఉంటుంది. వెళ్ళినప్పుడు దర్శించుకోవచ్చు మనం. ఈ ఆలయ గోడల మీద విష్ణుమూర్తి దశావతారాలకు సంబంధించినటువంటి విగ్రహాలను కూడా మనము ఇక్కడ చూడవచ్చు. ఈ ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో గుడితో పాటుగా ప్రత్యేకంగా నందదీపం దర్శనం చేసుకునేందుకే భక్తులు అత్యధిక సంఖ్యలో ఇక్కడికి హాజరవుతుంటారు. అదేవిధంగా ఆలయం ఎదురుగా ఉన్న కళ్యాణ మండపాన్ని 16 రాతి స్తంభాలతో చతురస్రాకారంలో నిర్మించారు. ఇక్కడే ప్రతి ఏటా శ్రీ సీతారామచంద్రుల కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. ఏది ఏమైనా కూడా ఒక యజ్ఞంలో కొనసాగుతున్న ఈ అఖండ దీపం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని ఆ శ్రీరామచంద్రుణ్ణి కోరుకుందాం. జై శ్రీరామ్. అదేవిధంగా ఈ ఆలయం పక్కనే మరొక శివాలయం కూడా మనం దర్శించుకుందాం ఇప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి కాబట్టి తప్పకుండా అవన్నీ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.